ఇప్పుడు ఈ అరటికాయల్ని ఎలా కట్ చేయాలో చూద్దామండి. ఇవి అద్భుతంగా ఉంటుందండి అరటికాయ వేపుడు అనేది. మా మనవాడు చెప్పాడు కదా ముందు, అమ్మమ్మ చేతి వంట. ముందుగా మన ఛానల్కి వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఈ అరటికాయ ఫ్రై ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ అరటికాయలు రెండు అరటికాయలు తీసుకున్నానండి. ఈ విధంగా సగానికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకుని, కళాయి కాకపోతే ఒక గిన్నె అన్న తీసుకోవాలి. దీనిలో వాటర్ వేసుకున్నాను. దీనిలో ఈ నీళ్ళు తీసుకున్నాను కదండి కళాయిలో, దీనిలో ఒక స్పూను ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేస్తే మనకేంటంటే ఈ అరటికాయ ముక్కలు అనేవి జిగురు ఉంటాయి. మన చేతులకి జిగురు అంటుకోకుండా మనం ఉప్పులో ఉడకబెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఇవన్నీ ఈ ముక్కలు నీళ్ళలో వేసి పొయ్యి మీద పెట్టుకుందాం. పొయ్యి మీద పెట్టి ఉడికినాక చూపిస్తుంది. కళాయి స్టవ్ మీద పెట్టాను. పెట్టి దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకుందామండి. స్టవ్ మీద మూత పెట్టాను. అరటికాయలు మూత తీసాం. ఇక ఉడికిపోయాయండి. ఒక్క 5 మినిట్స్లోనే ఇవి ఉడికిపోతాయి. ఎంతో సింపుల్గా చేసుకుని ఈ అరటికాయ వేపుడు ఫ్రై చాలా బాగుంటుందండి. ఉడికిపోయి ఇవి చూద్దాం. వేసుకుని చూసారా, ఇట్లా అంటే ఇట్లా మెత్తగా అవుతుంది. ఉడికిపోయిందండి. ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి ఇవి ఒక గిన్నెలోకి తీసుకున్నామండి. అరటికాయలన్నీ చూడండి, అరటికాయలు ఇలా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు పొట్టు తెద్దామండి. అట్లా అంటే చాలా వేడి ఉన్నాయి, కొంచెం చల్లారినా కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నామండి. ముందుగా ఇది వేడయ్యేలోపు మనం ఇవి అరటికాయ ఇట్లా ఒలిసి పెట్టుకున్నామండి. ఇవి ఇట్లా మొత్తం మనం చేతితోనే ఇట్లా చిదుపుకోవాలండి. ఇట్లా చేతితోనే మనం ఇట్లా చిదుముకోవచ్చు. ఇష్టం లేకుంటే స్పూన్తో కూడా చిదుముకోవచ్చు. ఇట్లా మొత్తం నేనైతే 2 అరటికాయలు వేసాను, కానీ ఇది సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ అరటికాయ వేపుడు మాత్రం ఇట్లా మొత్తం మనం అన్నీ ఇలా చూడండి ఇట్లా చిదుపుకోవాలండి. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ వేసానండి. ఇప్పుడు మనం ఈ పోపు దినుసు, మనకి ఈ అరటికాయ వేపేది పోపు దినుసులతోనే మనకి ఎక్కువ టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు పాన్ పెట్టాం కదా, ఆయిల్ వేసాం కదా, దీనిలో మినపగుండ్లు వేసుకుంటున్నానండి. మినపగుండ్లు, తర్వాత ఆవాలు, ఇవన్నీ సిమ్లో పెట్టుకుని మనం చేసుకోవాలండి. అంటే పోపు మడుపుతుంది. జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి ముక్కలు వేసి పెట్టుకున్నాను. ఇవన్నీ వేగనిద్దామండి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఈ పోపు కొంచెం వేగాలండి. చారులోకి బాగుంటుంది, పప్పు చారులో బాగుంటుంది, ఉత్తగా అన్నంలో కూడా కలుపు తినొచ్చండి. చాలా బాగుంటుంది ఈ అరటికాయ వేపుడు అనేది. బాగా వేగనిద్దాం. దీనిలో కొంచెం కరివేపాకు, పచ్చి కరివేపాకు కూడా వేసుకున్నాం కదా. దీనిలో ఇవన్నీ వేసుకుని కొంచెం 1 స్పూన్ అంత వేసానండి ఉప్పు.
టేస్ట్ సరిపడా చూసి వేసుకోవాలి. కొంచెం పసుపు అండి, ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అంత కారం వేసుకుందామండి. అన్నీ బాగా కలుపుకుందాం. ఇవన్నీ బాగా వేగినాయి కదండి మంచిగా. ఇప్పుడు మనం చిదిమి పెట్టుకున్న ఈ అరటికాయ ఇలా వేసుకుందామండి. అరటికాయ పోపులో వేసుకుందాం. ఎంతో సింపుల్గా. దీనిలో ఒక మసాలాలు వేసుకోవద్దు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దండి. అవి ఏమన్నా వేసినా కూడా టేస్ట్ బాగోదు. మనం ఏమైనా ఈ పోపుతోనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పోపుతోనే మనకి టేస్ట్ వస్తుంది. ఈ అరటికాయ ఇప్పుడు ఎంతో సింపుల్గా పిల్లలు పెద్దోళ్ళు కూడా అందరూ ఇష్టపడతారండి. పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఇట్లా చేస్తే. ఆలుగడ్డ ఫ్రై ఎలా ఉంటుందో మనకి ఇది కూడా అలాగ ఉంటుంది. ఈ విధంగా చేసుకోవాలండి అరటికాయ వేపుడు అనేది. మా చిన్నప్పటి నుంచి తింటామండి మేము. మాకు అరటికాయలు చెట్లు ఉన్నాయి, అరటి చెట్లు, అందుకని మాకు అలవాటు. చాలా టేస్టీగా ఉంటుందండి అరటికాయ బజ్జీ, అరటికాయ కూర, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంకా రెసిపీలు ముందు ముందు మనం మన ఛానల్లో చూద్దామండి. ఇవన్నీ మంచిగా మసాలా మొత్తం పోపు, ఉప్పు, కారం అన్నీ పట్టేటట్టు ఈ విధంగా మొత్తం వేసుకోవాలండి. ఎంతో 5 మినిట్స్లోనే అయిపోయే ఈ అరటికాయ వేపుడు ఈ విధంగా చేసుకోవాలండి. మనం ఉడకబెట్టాం కదా, దీన్ని ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచొద్దు. స్టవ్ బంద్ చేద్దాం. బంద్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటానండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఈ అరటికాయ వేపుడు ఈ విధంగా చేసుకోండి. ఒక బౌల్లోకి వేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. కలర్ కూడా చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదండి. గుర్తులు కూడా తినేయ బుద్ధి అవుతుందండి. ఇది అరటికాయ వేపుడు ఈ విధంగా చేసుకోవాలండి. చూడండి, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. చపాతీలో కూడా పెట్టి తినొచ్చండి ఈ అరటికాయ వేపుడు అనేది. చూడండి, నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఉంటుంది, తింగమని కూడా. ఓకే, బాయ్. థ్యాంక్ యూ అండి.